హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీని విలన్ హస్బెండ్. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు అసలు ఈ స్టోరీ ఏంటో మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అమ్మాయి అంటే కేవలం స్ట్రెస్లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి యూస్ అయ్యే ఒక టాయ్ అనుకునే అబ్బాయి, పెళ్ళంటేనే ఇష్టం లేని అమ్మాయి. వీళ్ళిద్దరూ ఒక కాంట్రాక్ట్ ద్వారా మ్యారేజ్లోకి అడుగు పెడతారు. పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేని అమ్మాయి ఆ అబ్బాయితో ఎలా ప్రేమలో పడింది? ప్రేమ, పెళ్లి లాంటి ఎమోషన్స్కి దూరంగా ఉండాలి అనుకున్న అతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అలా చేసుకోవడానికి ఎలాంటి కండిషన్ పెట్టాడు? ఇలాంటి ప్లే బాయ్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఎలా సిద్ధపడింది తను? మరి వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుందా లేదా అనేది మన స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని 25 అంతస్తుల బిల్డింగ్. అది హైదరాబాద్లోని టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వినయ్ గారు స్టార్ట్ చేసిన వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇక్కడ జాబ్ చేయాలంటే చాలా ఎఫిషియెంట్, ఇంటెలిజెంట్తో పాటు తమ బాస్ కోపాన్ని బేర్ చేయగలిగే గట్స్ కూడా ఉండాలి. మార్నింగ్ ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరుగా స్టాఫ్ అందరూ ఆఫీస్కి వస్తూ ఉంటారు. తమ బాస్ ఇంకా రాలేదన్న ధైర్యంతో పిచ్చిపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఆఫీస్ ముందు ఒక బెంచ్ కార్ ఆగుతుంది. కార్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి వినయంగా నిల్చుకోగానే 6 అడుగుల కటౌట్, బ్లాక్ సూట్తో, కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని, చేతికి రోలెక్స్ వాచ్తో స్టైల్గా వాక్ చేసుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు మన హీరో జయధీర్ వర్మ. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మన హీరో బాబానే చెప్పచ్చు. డబ్బుందన్న పొగరు, అహంకారం జయధీర్కి ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్. తన తండ్రి స్టార్ట్ చేసిన ఆఫీస్ను తన స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని తన టాలెంట్తో టాప్ 1లోకి తీసుకొని వచ్చాడు. జయధీర్కి తన తండ్రి వినయ్ అంటే ప్రాణం. అందుకే ఆయన ఒక యాక్సిడెంట్ ద్వారా పారాలసిస్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియాలో చదువుతున్న తన స్టడీస్ను మిడిల్లోనే స్టాప్ చేసి ఇండియాకి వచ్చి తన స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నాడు. జయధీర్ ఫాదర్ వినయ్ వర్మ, ఈయన వైఫ్ పేరు సంధ్య. బట్ ఆవిడ జయధీర్కి 6 years ఉన్నప్పుడే చనిపోవడంతో జయధీర్ తాతగారు ప్రతాప్ వర్మ బలవంతంగా వినయ్కి వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి రేణుకాతో మ్యారేజ్ జరిపిస్తారు. వినయ్ ముందుగా అయిష్టంగా కేవలం జయధీర్కి అమ్మ అవసరం ఉంది ఆలోచనతోనే పెళ్లి చేసుకుంటాడు. కానీ రేణుక తన మంచితనంతో వినయ్ మనసులో ప్లేస్ సంపాదిస్తుంది. వినయ్ రేణుకాలకు మాయా అనే కూతురు కూడా పుడుతుంది. రేణుక జయధీర్ మాయాలను ఎటువంటి తేడా లేకుండా చూసుకుంటూ ఉంటుంది. మీకు ఈ స్టోరీలోకి వెళ్లే కొద్దిగా క్యారెక్టర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది జస్ట్ బ్రీఫ్గా జయధీర్ వర్మ వాళ్ళ ఫ్యామిలీ. టాక్ టాక్ అంటున్న షూ సౌండ్ విన్న స్టాఫ్ అలర్ట్ అవుతూ ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోయి సిస్టంలోకి తలదూర్చేసి కళ్ళు కూడా తిప్పుకుంటే సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు. కాదు, అలా వర్క్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. స్టాఫ్ లేచి నిల్చుకొని విష్ చేస్తున్నా కూడా హెడ్ కూడా మూవ్ చేయకుండా పాకెట్లో చేయి పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు జయధీర్ వర్మ. చూడవే, దీనికి ఎంత హెడ్ వెయిట్ ఉందో. మనం డైలీ లేచి విష్ చేస్తున్నా కూడా ఒక్కసారైనా నవ్వుతూ తిరిగి విష్ చేశాడా అంటూ వెళ్తున్న జయధీర్ని కోపంగా చూస్తూ తన ఫ్రెండ్ పూజాతో అంటుంది అదే ఆఫీస్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్న హంస. లీవ్ ఇట్ హంస, మన బాస్ ఎంత యారగెంట్ అనేది మనకు తెలుసు కదా. మనం విష్ చేయడమే కానీ ఆయన నుండి విష్ ఎక్స్పెక్ట్ చేస్తే అది మన ఫూలిష్నెస్సే అవుతుంది. మనం ఇలా ఆయన గురించి మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఇద్దరికి బ్యాండ్ బాజా భారత్ మోగుతుంది. సో ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అని హంస ఎంత పిలుస్తున్నా కూడా పూజ ఎక్కడ తన జాబ్ పోతుందో అని సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. జయధీర్ వర్మ, నేను విష్ చేస్తే తిరిగి విష్ చేయవు కదా. చెప్తా, నిన్ను నా అందంతో ఎలా అట్రాక్ట్ చేసి నేను లేకపోతే ఉండలేను అనే స్టేజ్కి తీసుకొస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని ఒక ఫైల్ చేతిలో పట్టుకుని స్టైల్గా ర్యాంప్ వాక్ చేసుకుంటూ జయధీర్ క్యాబిన్ నాక్ చేస్తుంది. ఎస్ కమిన్ అంటూ లోపల నుండి వినిపించిన జయధీర్ బేస్ వాయిస్కి గుండెల్లో పరిగెడుతున్న ట్రైన్స్ని యూటర్న్ తీసుకుని వెనక్కి పంపి గుడ్ మార్నింగ్ బాస్ అంటూ హంస క్యాట్ వాక్ చేస్తున్న మోడల్ లాగా జయధీర్ ముందు నిల్చుకొని ఫైల్ తన ఎదురుగా పెడుతూ ఈ ఫైల్లో మీ సైన్ కావాలి అంటూ కావాలనే తన క్లివేజ్ కనిపించేలాగా బెండ్ అయ్యి జయధీర్ కళ్ళల్లో పడుతుంది. హంసను అలా చూసిన జయధీర్ సైడ్ స్మైల్తో తన టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని తన పిఏకి కాల్ చేసి 1 hour వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నాకు ఎలాంటి కాల్స్ కనెక్ట్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసి రిమోట్తో తన క్యాబిన్ డోర్ లాక్ చేసి తన సీట్ వెనక్కి జరిపి హంస వైపు కిల్లింగ్ లుక్స్తో చూస్తాడు. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపలే తినేసేలా డాన్స్ చేస్తున్న హంస సెక్సీగా నడుచుకుంటూ వెళ్ళి జయధీర్ ల్యాపీలో కూర్చొని తన మెడ చుట్టూ చేతులు వేస్తుంది. జయధీర్ హంస మెడని పట్టుకుని వెనక్కి వంచి హార్డ్గా కిస్ చేస్తూ తను వేసుకున్న స్లీవ్లెస్ సింగిల్ స్ట్రాప్ ట్యూనిక్ టాప్ని రిమూవ్ చేసి తనను అలాగే లిఫ్ట్ చేసి తన పర్సనల్ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి తను డ్రెస్ రిమూవ్ చేస్తూ
హంస స్కర్ట్తో పాటు ఇన్నర్స్ కూడా అన్నీ రిమూవ్ చేసి తన మీదకి చేరిపోతాడు. శైలు, బ్రేక్ఫాస్ట్ తీసుకునిరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని ఆఫీస్కి రెడీ అయి వచ్చిన మహదీర్ తన భార్య శైలజాని పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మహదీర్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్. చాలా సింపుల్గా పొలైట్గా ఉంటాడు. తనకి తన భార్య కూతురంటే పంచ ప్రాణాలు. మహదీర్కి ఇష్టమైన వాటిని తనే స్వయంగా కుక్ చేసి పెట్టడం శైలజాకి చాలా ఇష్టం. అందుకే ఇంట్లో ఎంతమంది మెయిడ్స్ ఉన్నా కూడా తనే కుక్ చేస్తుంది. శైలజ తను కుక్ చేసినవి నవ్వుతూ సర్వ్ చేస్తుంటే పెసరెత్తి తినబోయేవాడు కాస్త లాస్ట్ మినిట్లో శైలు వైపు చూసి ఆద్య ఎక్కడా అని అడుగుతాడు. శైలు ఆన్సర్ చెప్పేలోపే వచ్చేసాను డాడ్, ఏది ఫస్ట్ నాకు పెట్టండి అని మహదీర్ చేత్తో తినిపించుకుంటూ తండ్రికి కబుర్లు చెప్తూ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. మహదీర్ చేతికి హ్యాండ్ టవల్ అందిస్తూ మీ కూతురు ఇంకా మీకు చిన్నపిల్లలానే కనిపిస్తుందా? రేపది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళి ఇలానే గోరుముద్దలు తినిపిస్తారా అని చిరుకోపంతో అంటుంది శైలు. మామ్, మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు ఏ టాపిక్ తీసినా తిరిగి నా మ్యారేజ్ దగ్గరికే వచ్చి ఆగుతావు అని విసుగ్గా మొహాన్ని పెట్టుకుని అంటుంది ఆద్య. స్టడీస్ కంప్లీట్ చేసి 2 years అవుతుంది, ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావా ఆద్య? మామ్, నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు ఇలానే మీతోనే ఉండిపోతాను, ప్లీజ్ కాళ్ళు విరిచేస్తాను ఇంకోసారి అలా అన్నావంటే. నీకు ఇప్పటి నుంచే పెళ్లి కొడుకుని వెతకడం స్టార్ట్ చేస్తాను. నువ్వు కాదు లేదు అనకుండా మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వు. ఆద్య కోపంగా తన రూమ్లోకి వెళ్ళడం చూసిన మహదీర్, శైలు ఎందుకు ఇలా దాన్ని ఏడిపిస్తున్నావు? తనకిప్పుడే వద్దు అంటుంది కదా, కొన్ని డేస్ దాన్ని ఫ్రీగా వదిలేసాయి. అది ఇప్పుడు వద్దు అనడం లేదు, ఎప్పటికీ వద్దు అంటుంది. ఏ విషయంలో అయినా సరే మీ మాట వింటాను, ఇందులో మాత్రం మీరే నా మాట వినాలి అని మ్యారేజ్ బ్రోకర్కి కాల్ చేస్తూ అక్కడి నుండి వెళ్తున్న శైలుని చూసి నిష్ఠూరిస్తూ మహదీర్ కూతురు రూమ్ వైపు వెళ్తాడు. ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేశావు? సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి కూడా నీకు ఆంటీ అంకుల్ గుర్తు రాలేదా? అయినా చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది మైథిలి నీకు? ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేదానివి, ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర హైడ్ చేశావు? చెప్పవే, ఏమైంది అంటూ చావు బతుకుల మధ్య ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ చేయి పట్టుకుని కన్నీళ్లతో అడుగుతుంది ఆద్య. నేను నా లైఫ్లో చేసిన ఒకే ఒక పెద్ద మిస్టేక్ పెళ్లి చేసుకోవడమే. అవును ఆద్య, మ్యారేజ్ అవ్వగానే మన లైఫ్ టోటల్లీ చేంజ్ అయిపోతుంది. మనకంటూ ఎలాంటి ఇష్టాలు ఉండవే, అన్నీ తనకు నచ్చినట్టుగానే చెయ్యాలి. ఏ చిన్న పని చెయ్యాలన్నా సరే హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. బయటికి వెళ్ళాలన్నా తనని అడిగి వెళ్ళాలి. ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలన్నా సరే తనకి చెప్పి వెళ్ళాలి అనేవాడు. ఇది కాక మా అత్తయ్య ఏం చెప్తే అది వినేవాడే. మా అత్తయ్య నా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది, తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మరోలా బిహేవ్ చేసేది. ఆయన ఆఫీస్ నుండి రాగానే నా గురించి ఏదో ఒక కంప్లైంట్ చేసేదే. నేను ఏ తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా కూడా వినకుండా కొట్టేవాడు. పిల్లలు పుట్టడం లేదని నన్ను ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. అమ్మా నాన్నలకి నా కష్టాలను చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక, ఈ లైఫ్ బ్రతకలేక చనిపోవాలని డిసైడ్ అయి పాయిజన్ తాగేశాని అని చెప్తూ ఒక్కసారిగా మాటలాగిపోయాయి మైథిలికి. మైథిలి అని పిలుస్తున్న తనలో ఎలాంటి రియాక్షన్ ఉండకపోవడంతో డాక్టర్ తనని చెక్ చేసి షీఈ్ నో మోర్ అని చెప్పగానే మైథిలి అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా ప్రజెంట్లోకి వస్తుంది ఆద్య. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి సెకండ్ ఎపిసోడ్ డెవలప్ చేస్తాము. అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్న స్టోరీ కాబట్టి డైలీ అప్డేట్ చేయలేను, అందుకే వీక్లీ 2 episodes రిలీజ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.